మీరు ఈ నీట్ ఎగ్జామ్ ఇష్యూని ఎలా వర్ణిస్తారో నాకు తెలియదు గానీ నా పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం ఈ సిజేపీ అండ్ బీజేపీ పార్టీల మధ్య కొంతమంది అమాయకులైన స్టూడెంట్స్ బలవుతున్నారు అని నేను అంటున్నా. కేవలం కొంతమంది స్టూడెంట్స్ అని మాత్రమే ఎందుకంటున్నాను అంటే అక్కడ ఉంది కూడా కొంతమంది స్టూడెంట్స్ మాత్రమే కాబట్టి. ఇక మిగతా వాళ్ళంతా ఎవరో కూడా తెలియదు. ఈ వీడియో రికార్డ్ చేస్తున్న రోజు వరకు సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ గారు మాత్రం రెసిగ్నేషన్ ఇవ్వలేదు. సో అలా ఒక వైపేమో ఎడ్యుకేషనల్ మినిస్టర్ రెసిగ్నేషన్ ఇవ్వట్లేదు. అలా చూసుకుంటే బీజేపీ బానే ఉంది. ఇంకో వైపు చూసుకుంటే మొన్న జరిగిన ప్రొటెస్ట్ లో సిజేపీకి సంబంధించిన మెయిన్ 4 మెంబర్స్ లో ఇద్దరు కరెక్ట్ టైం కి అంటే లాఠీ చార్జ్ టైం కి అఫీషియల్స్ ని కలుస్తాను అంటూ బయటకు వెళ్ళిపోయారు. ఇంకొకతను అదే సిజేపీ స్పోక్స్ పర్సన్, ఇతనేమో ఏదో మాల్ లో బర్గర్ తింటూ కనిపించాడు. ఇక సిజేపీ ఫౌండర్ అభిజిత్ మాత్రం ఇక్కడ స్టూడెంట్స్ అంతా దెబ్బలు తింటుంటే ఆయన ఏదో వ్యాన్ పైన ఎక్కడో దాక్కున్నాడు. సో ఉన్న పాయింట్ ఏంటి అంటే ఇక్కడ 2 పార్టీస్ బానే ఉన్నాయి. సఫర్ అయింది మాత్రం అమాయకులైన స్టూడెంట్స్ మాత్రమే. అండ్ ఈవెన్ లాఠీ చార్జ్ ద్వారా స్టూడెంట్స్ దెబ్బలు తింటే కొంతమంది ద్వారా జరిగిన స్టోన్ పెల్టింగ్ ద్వారా పోలీసులు కూడా అంతే దెబ్బలు తిన్నారు. సో ఈ వీడియోలో నేను సిజేపీకి గానీ బీజేపీకి గానీ సపోర్ట్ గా మాట్లాడను. నేను ఓన్లీ సపోర్ట్ గా మాట్లాడేది నిజంగా ప్రొటెస్ట్ చేసిన స్టూడెంట్స్ కి మాత్రమే. మళ్ళీ చెప్తున్నా, ఓన్లీ స్టూడెంట్స్ కి మాత్రమే. నేను న్యూట్రల్ గా ఈ వీడియో చేస్తున్నాను. ఇది బీజేపీ సపోర్ట్ చేసే వాళ్ళను, సిజేపీని సపోర్ట్ చేసే వాళ్ళను అండ్ అదే కాకుండా వేరే పార్టీస్ ఉన్నాయి కదా రీజనల్ పార్టీస్, వాటిని సపోర్ట్ చేసే వాళ్ళను కూడా హర్ట్ చేయొచ్చు. సో మీరు ఏదైనా అనాలి చెప్పాలి అనుకుంటే కామెంట్ లో చెప్పండి. ఇప్పటి వరకు ఎన్ని పేపర్స్ లీక్ అయ్యాయి, అన్ని పేపర్స్ లీక్ అయినా సరే ఎందుకని దాన్ని నివారించట్లేదు? అండ్ ఇంకొక వైపు అసలు స్టూడెంట్స్ కోసం స్టార్ట్ అయిన ఈ ప్రొటెస్ట్ ను ఈ లెఫ్టిస్టులు, యాంటీ ఇండియన్స్, యాంటీ హిందూస్ వీళ్ళంతా ఎందుకని వేరే వైపుకు లాగారు? అసలు బీజేపీ చేస్తున్న తప్పులేంటి, సిజేపీ యొక్క మెయిన్ ఎజెండా ఏంటి? ఇవన్నీ ఈ వీడియోలో ప్రూఫ్స్ తో సహా మీకు చూపించబోతున్నాము. సో ఈ వీడియోని కంప్లీట్ గా చూడండి. ఆ తర్వాత మీకు ఏమనిపిస్తే అది కింద కామెంట్ చేయండి. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. బీజేపీ అండ్ ఇట్స్ పేపర్ లీక్స్. బీజేపీ హయాంలో ఓన్లీ ఒక్క పేపర్ మాత్రమే లీక్ అయింది అనుకుంటున్నారా? 2017 లో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ అంటే ఎస్ఎస్సి సిజిఎల్ యొక్క ఎగ్జామ్. ఈ ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే కొన్ని గంటల ముందే ఆ పేపర్ సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. అండ్ ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇయరే 2018 లో సిబిఎస్ఈ అంటే సెంట్రల్ హ్యాండిల్ చేసే బోర్డు నుండే 10th క్లాస్ మ్యాథ్స్ అండ్ అలాగే 12th క్లాస్ ఎకనామిక్స్ పేపర్స్ లీక్ అయ్యాయి. అండ్ ఇదే అనుకుంటున్నారా? 2024 లో అంటే రీసెంట్ గా ఒక 2 years బ్యాకే అప్పుడు కూడా ఎగ్జామ్ రేప్ అనగా ఇవాళ నైట్ నీట్ యూజీ పేపర్ లీక్ అయింది. 30 to 50 lakhs కి ఒక్కొక్క పేపర్ నమ్ముకున్నారంట. అండ్ ఎస్, మీరు విన్నది నిజమే. నీట్ పేపర్ లీక్ అవడం అనేది 2026 లో మొట్టమొదటిసారి జరిగిందేం కాదు, 2024 లో కూడా జరిగింది. ఈవెన్ 2015 లో కూడా ఏఐపిఎంటి అంటే ఇదొక ప్రీ మెడికల్ పేపర్, ఇది కూడా లీక్ అయింది. యాక్చువల్లీ ఇదేం డైరెక్ట్ లీక్ అవ్వలేదు. స్టూడెంట్స్ కొంతమంది ఎగ్జామ్ హాల్లోకి బ్లూటూత్ డివైజెస్ తీసుకెళ్లి అక్కడి నుండి బయట పర్సన్స్ తో కమ్యూనికేట్ అవుతూ ఆ ఎగ్జామ్ రాశారు. సో ఈ ఎగ్జామ్ కూడా క్యాన్సిల్ అయింది. సుప్రీం కోర్టు మళ్ళీ ఎగ్జామ్ పెట్టాలి అని చెప్పింది. సో ఇది ట్రెడిషనల్ లీక్ అవ్వకపోయినా సరే మళ్ళీ ఎగ్జామ్స్ రాసింది స్టూడెంట్సే కదా, మళ్ళీ సఫర్ అయింది కూడా స్టూడెంట్సే కదా. ఇప్పుడు ఫ్రెష్ గా 2026 లో మళ్ళీ నీట్ పేపర్ లీక్ అవ్వడం. ఓన్లీ మీ గవర్నమెంట్ లోనే ఈ 12 years టెన్షన్ లోనే ఇన్ని పేపర్స్ లీక్ అయ్యాయి అంటే సెంట్రల్ గవర్నమెంట్ గా పవర్ లో ఉన్న బీజేపీ గవర్నమెంట్ అసలు ఏం చేస్తుంది? ఓన్లీ మీ వల్ల ఎన్ని ప్రాణాలు బలయ్యాయి? ఒక్క పేపర్ లీక్ అయినప్పుడు అది పొరపాటు అనుకోవచ్చు. ఆ పొరపాటును సరిదిద్దుకొని మళ్ళీ అలాంటిది జరగకుండా చూసుకోవాలి. కానీ 2024 లోనే నీట్ పేపర్ లీక్ అయింది, మళ్ళీ 2026 లోనే లీక్ అయింది. అంటే విత్ ఇన్ 2 years లోనే సేమ్ ఎగ్జామినేషన్ పేపర్ లీక్ అయింది. ఇన్నిసార్లు పేపర్స్ లీక్ అవుతూ ఉంటే అసలు ఎడ్యుకేషనల్ మినిస్టర్స్ ఏం చేస్తున్నారు? అండ్ అలాగే ఈ నీట్ ఎగ్జామ్ ని కండక్ట్ చేసి అసలు ఎన్టీఏ ఏం చేస్తుంది? అసలు వీళ్ళు స్టూడెంట్స్ కోసం, ఇండియన్ యూత్ కోసం ఏం చేస్తున్నారు? అయితే 2024 లో నీట్ యూజీ పేపర్ లీక్ అయినప్పుడు బీజేపీ గవర్నమెంట్ ది యాంటీ పేపర్ లీక్ లా అనే ఒక చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ లా ప్రకారం పేపర్ లీక్ చేసిన వాళ్ళకి 1 కోటి రూపాయల జరిమానా అండ్ అలాగే 10 సంవత్సరాల జైలు శిక్ష పడాలి. లోక్సభలో బిల్ కూడా పాస్ చేశారు. కానీ ఈ బిల్ పాస్ అయిందో లేదో మళ్ళీ జస్ట్ 2 years లోనే నీట్ యూజీ పేపర్ లీక్ అయింది. అంటే జస్ట్ బిల్ పాస్ చేసినంత మాత్రాన సిస్టమ్ మారిందా? అసలు ఈ పేపర్స్ అన్ని ఎలా లీక్ అవుతున్నాయి అనేది గ్రౌండ్ లెవెల్లో ఆలోచించరా? లీక్ అయ్యాక దొరకబట్టి ఫైన్ చేయడం, జైల్లో వేయడం కన్నా లీక్ కాకముందే ఆపితే 20 నుండి 30 ప్రాణాలు బ్రతుకుతాయి కదా. ఇప్పుడు ప్రెజర్ పెట్టడం వల్ల 2027 లో నీట్ ఎగ్జామ్ ని ఆన్లైన్ లో కండక్ట్ చేస్తామని అంటున్నారు. మరి అదే 2024 లోనే నీట్ పేపర్ లీక్ అయినప్పుడే ఈ డెసిషన్ తీసుకుంటే అయిపోయేది కదా. అంటే ప్రెజర్ చేస్తే గానీ చేయరా? సో మనం బీజేపీ పార్టీని సపోర్ట్ చేసినా సరే ఈ విషయంలో ఖచ్చితంగా మనం వ్యతిరేకించాలి. అండ్ ఈ పాటికే నేను ఓన్లీ బీజేపీని మాత్రమే టార్గెట్ చేస్తున్నాను అని చాలా మంది అనుకునే ఉంటారు. వెయిట్ చేయండి, ఇప్పుడు చెప్పేది వినండి. 2014 ముందు అంటే కాంగ్రెస్ పవర్ లో ఉన్నప్పుడు 2010 లో ఆర్ఆర్బి అంటే రైల్వే ఎగ్జామినేషన్ పేపర్ లీక్ అయింది. ఎవరైతే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారో ఆ ఆర్ఆర్బి బోర్డు చైర్మన్, ఆయన పేరు ఎస్ఎం శర్మ, ఆయన కొడుకే ఈ ఆర్ఆర్బి పేపర్స్ ని 3,50,000 రూపాయలకు అమ్ముకున్నాడంట. మళ్ళీ అలాగే నెక్స్ట్ ఇయరే
2011లో AIEEE అంటే ఆల్ ఇండియా ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్, దీన్ని కూడా CBSE వాళ్ళే కండక్ట్ చేస్తారు. సో ఇదెలా అంటే స్టేట్ లో ఎంసెట్ లాగా సెంట్రల్ వైజ్ గా AIEEE ఎగ్జామ్ అన్నట్టు. ఈ పేపర్ కాంగ్రెస్ హయాంలో 2011లో లీక్ అయింది. ఒక్కొక్క పేపర్ ని 6 లక్షలకు అమ్ముకున్నారు. నిజం చెప్పాలి అంటే వీళ్ళది ఇంకా దారుణం. ఇయర్ కు ఒక పేపర్ లీక్ అయింది వీళ్ళ హయాంలో. 2012లోనే మళ్ళీ IIMS పేపర్ లీక్ అయింది. సో బీజేపీని అంటున్నాను అంటే కాంగ్రెస్ వాళ్ళేం పత్తితులు కాదు. నేను ఓన్లీ 2010 to 2014 డేటా తీస్తేనే అందులో 3 పేపర్ లీక్స్ దొరికాయి నాకు కాంగ్రెస్ హయాంలో. సో ఈ పాస్ట్ 2 to 3 డేస్ లో రాహుల్ గాంధీ గారు కూడా వెళ్లి ఢిల్లీలో ప్రొటెస్ట్ చేశారు. అదేదో మీరే పవర్ లో ఉన్నప్పుడు స్ట్రిక్ట్ లాస్ తీసుకొస్తే ఈ పేపర్ లీకేజెస్ అనేవి తగ్గేవి కదా. అంతేకాదు స్టేట్ వైజ్ గా చూసుకుంటే CJP పార్టీకి సపోర్ట్ చేసే ఆమ్ ఆద్మీ పార్టీ పవర్ లో ఉన్న పంజాబ్ లో కూడా జూలై 2026 లో ఫార్మసిస్ట్ ఆఫీసర్ ఎగ్జామ్ స్కాండిల్ బయటపడింది. బ్లూటూత్ డివైజెస్ తో ఎగ్జామ్ రాసి 30 మంది దొరికిపోయారు. ఇది జరిగి అంత 20 డేస్ కూడా అవ్వట్లేదు. సో దీని గురించి CJP ఫౌండర్ అయిన అభిషేక్ దీప్ కే ఎందుకని ప్రశ్నించట్లేదు? ఎందుకు ఆమ్ ఆద్మీ వాళ్ళకి సపోర్ట్ చేసే పార్టీ అయినా? నేను ఈ వీడియో చేసే వరకు అయితే ఈ పేపర్ లీక్ ని ఆయన అపోజ్ చేయలేదు. మేబీ చూద్దాం తర్వాత అపోజ్ చేస్తాడా లేదా అనేది. पंजाब में पेपर लीक हुआ, आप उसके बारे में क्या बोलेंगे? उसके ऊपर भी एक्शन होना चाहिए. जहाँ जहाँ पेपर लीक होता है हर जगह एक्शन होना चाहिए. आम आदमी पार्टी के लीडर अभिजीत आम आदमी पार्टी के लीडर जहाँ पर आते हैं आप उनसे पूछोगे? बिल्कुल पूछेंगे, बिल्कुल पूछेंगे. अगर रिजाइन मांगोगे, अगर रिजाइन होना चाहिए आप उनसे रिजाइन मांगोगे? आपके पास ये न्यूज नहीं आई भी कितने पेपर लीक हो गए? क्या एजुकेशन सिस्टम है पंजाब में? సో ఇకపోతే మన కేటీఆర్ గారండి, మన తెలంగాణ BRS వీళ్ళ హయాంలో ఎన్ని పేపర్ లీక్స్ అయ్యాయో మన అందరికి తెలిసిందే. ఈవెన్ TSPSC పేపర్ లీక్ అవడం అనేది మీ అందరికి గుర్తుండే ఉంటుంది. అంతకంటే ముందు ఎంసెట్ పేపర్స్ కూడా లీక్ అయ్యాయి. ఈ రోజు అంటే ఈ వీడియో రికార్డ్ చేస్తున్న టైంకి కేటీఆర్ గారు ప్రొటెస్ట్ చేస్తున్నారు హైదరాబాద్ లో. దేనికి? స్టూడెంట్స్ కి సపోర్టివ్ గా ఈ పేపర్ లీకేజెస్ కి అపోజిట్ గా ధర్మేంద్ర ప్రధాన్ గారు రిజైన్ చేయాలి అని. మరి మీ హయాంలో పేపర్ లీక్ అయినప్పుడు మీ దాంట్లో ఎవరు రిజైన్ చేశారు సార్? లీక్ అయినందుకు మీరు ఎలాంటి స్ట్రిక్ట్ లాస్ తీసుకొచ్చారు? ఎలాంటివి తీసుకురాలేదు. ఈ పొలిటికల్ పార్టీస్ అన్నిటి మధ్యలో సఫర్ అయ్యేది ఓన్లీ స్టూడెంట్స్ మాత్రమే. నేను ముందే చెప్పాను నేను ఏ పార్టీకి సపోర్ట్ చేయట్లేదు, అందుకోసమని అన్ని పార్టీస్ ని వేసుకున్నాను. యాక్చువల్లీ ఈ పేపర్ లీకేజ్ అనే టాపిక్ పైనే ఒక సెపరేట్ వీడియో చేస్తున్నాము. అది కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. దానికోసం వెయిట్ చేయండి. ఒకవేళ అది కావాలి అనుకుంటే పేపర్ లీక్ అని కింద కామెంట్ చేయండి. ఇన్ని పేపర్స్ లీక్ అయినా సరే ఎవ్వరు కూడా అకౌంటబిలిటీ తీసుకోవట్లేదు. ఇంకోవైపు ప్రెసెంట్ తెలంగాణలో స్టూడెంట్స్ అంతా కూడా నోటిఫికేషన్ రిలీజ్ చేయాలి అని గవర్నమెంట్ కి ఎగనిస్ట్ గా ప్రొటెస్ట్లు చేస్తున్నారు. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమో ఇక్కడ వాటిని పట్టించుకోకుండా ఢిల్లీలో ప్రొటెస్ట్ చేస్తున్నారు. సో ఇప్పుడు ది అదర్ సైడ్ ఆఫ్ స్టోరీ CJP గురించి మాట్లాడుకుందాం. అండ్ అలాగే ధర్మేంద్ర ప్రధాన్ గారు రిజైన్ చేయాలా అనే దాని గురించి కూడా మాట్లాడుకుందాం. నేను ఈ అన్ని పార్టీస్ కి ఎగనిస్ట్ గా ఉన్నంత మాత్రాన CJPని సపోర్ట్ చేస్తున్నాను అనుకోకండి. స్టూడెంట్స్ ప్రొటెస్ట్ అనే పేరుతో ఓన్లీ స్టూడెంట్స్ ని మాత్రమే ముందు పెట్టి ఓన్లీ వాళ్ళు మాత్రమే దెబ్బలు తినేలా చేస్తున్నారు. అసలు ఈ ప్రొటెస్ట్ నిజంగా నీట్ గురించి చేసిందేనా? కొన్ని వీడియో ప్రూఫ్స్ తో సహా ఇప్పుడు చూద్దాం. ఈయనే అభిజిత్ దీప్ కే. ఈయనే CJP పార్టీ యొక్క ఫౌండర్. జంతర్ మంతర్ లో ప్రొటెస్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఈయన చెప్పిన మాట ఏంటి అంటే, మాకు ఏ పొలిటికల్ పార్టీస్ యొక్క సపోర్ట్ అవసరం లేదు, ప్రెజెంట్ ఉన్న పొలిటికల్ పార్టీస్ కి మాకు ఎలాంటి సంబంధం వద్దు అని చెప్పారు. बस ये कि हम इस प्लेटफॉर्म को पॉलिटिकल प्लेटफॉर्म नहीं बना सकते. एग्जिस्टिंग पॉलिटिकल पार्टी से हम किसी को नहीं चाहते. కానీ అదే జంతర్ మంతర్ లో అదే ప్రొటెస్ట్ లో వాళ్ళ గురువు గారు కేజ్రీవాల్ గారు వచ్చినప్పుడు మాత్రం స్టేజ్ పైకి పిలిచి మరీ అతనికి హగ్గిచ్చారు. ఈవెన్ ఆయనకి హగ్గిచ్చిన తర్వాత ఆయన దగ్గర టిప్స్ కూడా తీసుకునే ఉంటాడు. ఆ తర్వాత పోలీసుల కాళ్లపై పడుతున్నాడు. ఇక పోలీస్ అతను జస్ట్ మెడపై చేయి వేసి వద్దు లేవు అని అన్నాడు అంతే. సార్ నన్ను కొట్టకండి సార్ అని డ్రామా క్రియేట్ చేశాడు. ఇదే దానికి ప్రూఫ్. ఈ CJP పార్టీకి సపోర్ట్ చేసే దాంట్లో చాలా మంది యాంటీ నేషనలిస్టులు, యాంటీ హిందూస్ అండ్ అలాగే దేశంలో గొడవలు రేపి దేశాన్ని ముక్కలు చేద్దామని చూస్తున్న వాళ్ళు మాత్రమే. అగైన్ అందరిని అనట్లేదు, కాకపోతే మాక్సిమం వాళ్ళే ఉన్నారు. ఈయన ప్రకాష్ రాజ్ గారు మనందరికి తెలిసిన యాక్టరే. మీరందరూ జై శ్రీరామ్ అంటే నేను జై సంవిధాన్ అని అంటాను అని అంటున్నారు. యాక్చువల్లీ ఒక స్టూడెంట్స్ కోసం జరిగే ప్రొటెస్ట్ లో అసలు మా శ్రీరాముడు ఎందుకు వచ్చాడు? ఆ స్టేజ్ పైన ఆయన పేరు తీయాల్సిన అవసరం మీకేమొచ్చింది? जय श्री राम बोलेंगे. मैंने बोला बोलो भाई मैं जय संविधान बोलूंगा. जय संविधान. ఇతని పేరు కునల్ కామ్రా. ఇతను కూడా స్టేజ్ పైకి వచ్చి రాముని గురించి మాట్లాడతాడు. మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే డైరెక్ట్ స్టేజ్ పైన చెప్పండి. అందులో మా రాముని ఎందుకు లాగుతున్నారు? पहले तो मैं कहना चाहूँगा कि ये जो सरकार है, ये जो कर रही है, ये बहुत सालों से कर रही है और हमने देखा है कि ये लोग बस सीता के पति का नाम ले लेके नीता के पति का काम कर रहे हैं. ఒకవైపు ఈమెను చూడండి, రామ్ మందిర్ ఆర్ వాట్ ఎవర్, నేను చెప్పలేను, మీరే చూడండి. भगवान राम मंदिर और whatever the
but it's just people don't know. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నా, నీట్ ఎగ్జామ్ స్టూడెంట్స్ కోసం జరిగే ప్రొటెస్ట్ లోకి రిలీజియస్ ని ఎందుకు లాగుతున్నారు, అందులో మా రాముడిని ఎందుకు లాగుతున్నారు? ఇదే కాదు, ఈమె పేరు అరుంధతి రాయ్. ఈమె స్టేజ్ పైన బస్ నామరకంగా అల్లాకా అంటూ పాట పాడుద్ది. बस नाम रहेगा अल्लाह का. इसी लाइन से सबसे ज्यादा दुख हो रहा था राइट विंग को, उनको समझ ही नहीं आ रहा था. జై శ్రీరామ్ అనము అని అంటారు, అదే స్టేజ్ పైన అల్లా గురించి పాట పాడతారు. అసలు ఆ స్టేజ్ పైన అల్లా ఎందుకు వచ్చాడు, శ్రీరాముడు ఎందుకు వచ్చాడు, అసలు రిలీజియన్స్ టాపిక్ ఎందుకు వచ్చింది? అభిషేక్ దీప్కే ఇక్కడ ప్రొటెస్ట్ లో స్టూడెంట్స్ అండ్ వాళ్ళ పేరెంట్స్ తప్ప ఇంకా మిగతా ఎవ్వరూ లేరు అని ఒక స్టేట్మెంట్ ఇస్తాడు. కానీ ఇక్కడ సీజేపీని సపోర్ట్ చేయడానికి వచ్చే సంస్థలు, పార్టీస్ అన్ని కూడా లెఫ్ట్ వింగ్ అండ్ యాంటీ నేషనలిస్టులు మాత్రమే. ఇంకో దారుణం ఏంటి అంటే, నీట్ కోసం జరుగుతున్న ఒక ర్యాలీలో ఒక ఆమె ఔరంగజేబ్ ఫోటో పట్టుకొని తిరుగుతుంది. ఇప్పుడు చెప్పండి, ఇది స్టూడెంట్ ప్రొటెస్ట్ ఎలా అవుతుంది? దీని వల్ల నిజంగా నీట్ ఎగ్జామ్ వల్ల సఫర్ అయిన స్టూడెంట్స్ ఎంతో మంది ఇక్కడికి వచ్చారు. మీ వల్ల వాళ్ళు చేసే ప్రొటెస్ట్లకి బ్యాడ్ నేమ్ వస్తుంది. కొంతమంది నిజంగా చాలా దూరం నుండి సీజేపీని నమ్మి, రీసెంట్ గా నీట్ ఎగ్జామ్ క్యాన్సిల్ అయింది కదా, దాని వల్ల నిజంగా సూసైడ్ చేసుకొని చనిపోయిన స్టూడెంట్స్ యొక్క ఫోటోస్ ని వాళ్ళు పట్టుకొని వస్తే, వాళ్ళు అసలు ఏ వీడియోస్ లో కూడా హైలైట్ అవ్వలేదు, వాళ్ళకి అసలు ఈ ప్రొటెస్ట్ ఏ ఫేవర్ చేయలేదు. సో ఇప్పుడు యాంటీ హిందూస్, యాంటీ నేషనలిస్ట్ అండ్ అలాగే కొంతమంది లెఫ్టిస్ట్ల గురించి తెలుసుకుందాం. ఈమె పేరు అరుంధతి రాయ్. ఈమె ఒక రైటర్ కూడా. ఈమెకి బీజేపీ అన్నా సరే, హిందుత్వం అన్నా సరే అస్సలు నచ్చదు. ఎప్పుడు కూడా హిందూస్ పై ఏదో ఒక రకంగా ఏడుస్తూనే ఉంటుంది. అందుకే ఇండియన్ ఫారెన్ సెక్రటరీ కాన్వల్ సిబాల్ గారు ఆమెని డైరెక్ట్ గా యాంటీ హిందూ అని పబ్లిక్ లోనే అనేశారు. అండ్ ఈమెనే మొన్న సీజేపీ గురించి జరుగుతున్న ప్రొటెస్ట్ లో అల్లా కా నామ్ అంటూ పాట పాడింది. ఈయన పేరు కునల్ కామ్రా. ఈయన ఒక స్టాండప్ కమెడియన్. పేరుకి కమెడియన్ కానీ జోక్స్ అన్ని కూడా హిందూయిజం పైన వేస్తాడు. ఈయనే మొన్న స్టేజ్ పై సీతాకపతి అంటూ మాట్లాడాడు. అండ్ ఈ ప్రొటెస్ట్ లో చాలా దారుణమైన విషయం ఏంటి అంటే, కొంతమంది ఉమర్ ఖాలిద్ కి సపోర్ట్ చేస్తున్నారు. అసలు ఈ ఉమర్ ఖాలిద్ ఎవరో తెలుసా? 2001 పార్లమెంట్ అటాక్ కి కారణమైన ఒక ఉగ్రవాది అఫ్జల్ గురుని ఉరితీసింది మన గవర్నమెంట్. కానీ మన దేశంలో ఉన్న దేశ ద్రోహులు ఈ జేఎన్యూ క్యాంపస్ లో అతనికి మద్దతుగా, అఫ్జల్ గురుకి మద్దతుగా ఒక సభ నిర్వహించుకున్నారు. ఈ సభ నిర్వహణలో పాల్గొన్న వారిలో ఈ ఉమర్ ఖాలిద్ కూడా ఒకడు. ఈవెన్ పోలీస్ ఇంటరాగేషన్ లో ఐఎమ్ అఫ్జల్ గురు సింపథైజర్ అని డైరెక్ట్ గా చెప్పేశాడు. అప్పట్లో ఈ కేసు ఒక సంచలనం సృష్టించింది. ఇదే కాదు, ఈ ఉమర్ ఖాలిద్ వాళ్ళ నాన్న సయ్యద్ కాసిం రసూల్ ఇలియాస్, ఇతను ఇండియన్ గవర్నమెంట్ బ్యాన్ చేసిన SIMI అంటే స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్మెంట్స్ ఆఫ్ ఇండియాలో సభ్యుడు. ఈ SIMI సంస్థకి అండ్ అలాగే ఉగ్రవాదులకి సంబంధాలున్నాయి అని UAPA యాక్ట్ కింద మన గవర్నమెంట్ ఈ సంస్థను బ్యాన్ చేసింది. ఉగ్రవాదానికి సపోర్ట్ చేసే సంస్థలు ఏవైనా ఉంటే వాటిని బ్యాన్ చేయడము, ఇలాంటివన్నీ ఈ యాక్ట్ కిందకి వస్తాయి. 2020 ఢిల్లీలో జరిగిన హిందూ ముస్లిం అల్లర్ల వెనుక మాస్టర్ మైండ్ ఉమర్ ఖాలిదే అని ఢిల్లీ పోలీసులు ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు. CAA NRC యాక్ట్ ని వ్యతిరేకించినందుకు గాను, ఢిల్లీలో అల్లర్లకు కారణమైనందుకు గాను 2020లో UAPA యాక్ట్ కింద ఇతన్ని అరెస్ట్ చేసి తీహార్ జైల్లో వేశారు. అండ్ ప్రస్తుతం ఇప్పటికీ కూడా ఇతను జైల్లోనే ఉన్నాడు. అతనికి బెయిల్ కూడా రావట్లేదు. సో ఇలాంటి ఒక ఉగ్రవాద మద్దతుదారునికి ఈ CJP పార్టీలో సపోర్ట్ లభిస్తుంది. ఇప్పుడు చెప్పండి, ఇది నిజంగా స్టూడెంట్ ప్రొటెస్టా? ఈయన పేరు అగాద్ సయ్యద్ రహుల్లా మెహదీ. ఇతను శ్రీనగర్ కి చెందిన ఒక MP అండ్ అలాగే శ్రీనగర్ లో 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు. 2009లో యంగెస్ట్ మినిస్టర్ కూడా అయ్యాడు. ఇలాంటి వాడు కూడా మొన్న CJP స్టేట్ పైన ఆర్టికల్ 370ని మళ్ళీ రీస్టోర్ చెయ్యాలి అంటూ మాట్లాడాడు. 370 के प्रोटेक्शंस जो हमें इस कॉन्स्टिट्यूशनल ने दिए थे, आज मैं इस मंच से सवाल करना चाहता हूं, क्या आपको कभी भी ये सोचने का मौका दिया गया कि आप ये सवाल करें कि क्या 370 पाकिस्तान के कॉन्स्टिट्यूशन ने दिया था या हिंदुस्तान के कॉन्स्टिट्यूशन ने दिया था? ये कॉन्स्टिट्यूशनल गारंटीज इस मुल्क की थी. कश्मीर जब कॉन्स्टिट्यूशनल गारंटीज की बात करता है, अपने मुल्क की कॉन्स्टिट्यूशन गारंटीज की बात करता है. అసలు అక్కడ జరిగే ప్రొటెస్ట్ ఏంటి, మీరు అడుగుతుంది ఏంటి, అక్కడ జరుగుతుంది ఏంటి? ఇదే కాకుండా అభిజిత్ దీప్కే కూడా పంజాబ్ లో అయిన పేపర్ లీక్ ఏదైతే ఉందో రీసెంట్ గా జరిగింది, దాని గురించి కూడా నోరు తెరిచి మాట్లాడాలి. చూద్దాం మాట్లాడతాడో లేదో అనేది. ఇప్పటి వరకైతే మాట్లాడలేదు, ఎందుకంటే అక్కడ ఉంది కూడా ఆమ్ ఆద్మీ పార్టీ, అంటే వీళ్ళకి సపోర్ట్ చేసే పార్టీయే. సో గైస్, అందుకే నేను అన్నాను వీడియో స్టార్టింగ్ ముందు, వి విల్ సపోర్ట్ ఓన్లీ ద రియల్ స్టూడెంట్స్ అని. అండ్ ఇంకొక వైపు ధర్మేంద్ర ప్రధాన్ గారు, ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు కూడా ఖచ్చితంగా అకౌంటబిలిటీ తీసుకొని రిజైన్ చేయాలి. ఎస్, దానికి నేను ఒప్పుకుంటాను. కానీ ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే, ఓన్లీ రెసిగ్నేషన్ ద్వారా సిస్టమ్ మారుతుందా? అలా నిజంగా మారుతుంది అనుకుంటే ఇప్పటి వరకు చాలా మంది మినిస్టర్స్ ఏదో ఒకటి జరిగిన తర్వాత రిజైన్ అయ్యారు. మరి ఆ తర్వాత నిజంగా సిస్టమ్ మారిందా? మళ్ళీ అవే రిపీట్ అయ్యాయి. సో ఇక్కడ రెసిగ్నేషన్ ఒక్కటి మాత్రమే సరిపోదు. ఈ వీడియో నేను రికార్డ్ చేస్తున్నంత వరకు అయితే
ధర్మేంద్ర ప్రధాన్ గారు రెసిగ్నేషన్ ఇవ్వలేదు, కానీ ఇవ్వాలి. ఇస్తారో లేదో అనేది చూద్దాం. ఇస్తే చాలా బెటర్. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే ఓన్లీ రెసిగ్నేషన్ మాత్రమే సిస్టమ్ ని చేంజ్ చెయ్యదు. సో దీనికోసమని గవర్నమెంట్స్ అన్ని కూడా ఈ ఎగ్జామ్స్ విషయంలో గ్రౌండ్ లెవెల్ నుండి ఆలోచించాలి. గ్రౌండ్ లెవెల్ లో జరుగుతున్న మిస్టేక్స్ ని కనిపెట్టాలి. ఈ పేపర్ లీక్స్ అన్నిటిని అరికట్టాలి. పేపర్ లీక్ చేసిన వాడికి ₹1 ఫైన్ వేయడము ఆర్ లేకపోతే 10 సంవత్సరాలు జైల్లో వేయడం ఇది నిజంగా సరిపోతుందా? ఒకవైపు వాళ్ళు చేసిన దారుణం వల్ల 20 నుండి 30 మంది నీట్ స్టూడెంట్స్ ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. ఎగ్జామ్ పేపర్ లీక్ చేసినందుకు ఏదో 10 సంవత్సరాలు జైల్లో వేయడమో లేకపోతే ₹1 ఫైన్ వేయడమో కంటే వాళ్లను కూడా ఉరితీయాలి. అంతమంది ప్రాణాలు పోవడానికి బలైన వాళ్ళ ప్రాణాలు కూడా పోవాలి కదా. సో అట్లీస్ట్ గవర్నమెంట్ అనేది ఇంకా స్ట్రిక్ట్ గా లాస్ ని డిజైన్ చేయాలి. ఇంకొకసారి పేపర్ లీక్ అవ్వకుండా చూసుకోవాలి. సో ఇది గైస్ ఇవాళ వీడియో. నెక్స్ట్ వచ్చే వీడియోస్ ఏంటి అంటే రామ్ మందిర్ చోరీ అండ్ అలాగే ఇండియాలో ఇప్పటి వరకు ఎన్ని పేపర్స్ లీక్ అయ్యాయి, అన్ని గవర్నమెంట్స్ ఇది ఉంటుంది అందులో. సో ఖచ్చితంగా ప్రీవియస్ గా అప్లోడ్ చేసిన సోనం వాంగ్చుక్ గారి వీడియో కూడా చూడండి. మన ఛానల్ ని సపోర్ట్ చేయండి. ఖచ్చితంగా మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి కంటెంట్ మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాము. సో గైస్ మీ దగ్గర నుండి మాకు కావాల్సింది ఏంటి అంటే ఈ వీడియోకి ఒక 2K లైక్స్ ఇచ్చి ఒక 200 కామెంట్స్ చేయండి. అండ్ అలాగే పక్కన హై బటన్ ఉంటుంది, ప్లీజ్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.